ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు కూడా తిరుమల స్వామివారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో ఈ కారణంగా సామాన్య భక్తులకు ఎక్కువగా దర్శనం కల్పించడం కోసము టీటీడీ యాజమాన్యం వారు పలు బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. అసలు ఏం రద్దు చేశారో నేను మీకు చెప్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా టీటీడీ వారే గతంలో ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా అక్టోబర్ 3న అంకురార్పణము, అలాగే ఆ రోజు నుంచి 12వ తేదీ చక్రస్నానం వరకు కూడా ప్రతిరోజు వయోవృద్ధులు, దివ్యాంగులు, అలాగే సంవత్సరం లోపల చిన్న పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ దర్శనం అనేది రద్దు చేసింది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్కు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా కోరటమైనది. ఇది టీటీడీ వారు మనకిచ్చిన ప్రెస్ రిలీజు. సో అక్టోబర్ 3వ తారీఖు నుంచే వయోవృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు ప్రత్యేక దర్శనాలు అయితే లేవండి. అలాగే బ్రేక్ దర్శనాలు కూడా కేవలము విఐపీలు వస్తే మాత్రమే ఉంటుంది. వారి యొక్క రికమెండేషన్ లెటర్లు అయితే మీకు చెల్లవు, తీసుకోరు. అర్థమైందా? ఆ బ్రహ్మోత్సవాల సమయంలో కేవలము మీకు ఎవరికైతే 300 రూపాయల దర్శన టికెట్ ఉందో వారు మాత్రమే రాగలరు. అలాగే సర్వదర్శనం టోకెన్లు తిరుపతి వచ్చి సామాన్య భక్తులు ఎవరైనా కానీ సర్వదర్శన్ టోకెన్లు తీసుకోవచ్చు. నడక మార్గంలో సర్వదర్శన్ టోకెన్లు తీసుకుంటే వీరికి మాత్రమే ఉందండి. ఆ 10 రోజులు కూడా, అంటే 9-10 రోజులు కూడా మీ ఎవ్వరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు గతంలో ఎటువంటి సేవలు కూడా మీకు విడుదల చేయలేదు. నేను చూపిస్తా చూడండి. ఇక్కడ కావాలి అంటే ఆర్జిత సేవలు మీరు సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఇప్పుడంటే టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు కనిపించట్లేదు. నార్మల్గా కూడా ఆ టైంలో కళ్యాణము, ఉంజల సేవ ఇట్లాంటివి ఏవి కూడా, సుప్రభాత సేవ ఇట్లాంటివి ఏవి కూడా టీటీడీ వారు విడుదల చేయలేదండి. అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఓకేనా? మీ అందరికి అర్థమైంది కదండి. బ్రహ్మోత్సవాల టైంలో ప్రత్యేక దర్శనాలు ఏవి ఉండవు, విఐపి దర్శనాలు ఉండవు. ఇక ఈరోజు మరొక రెండో పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 27వ తారీఖున, అంటే ఎల్లుండి సెప్టెంబర్ 27వ తారీఖున డిసెంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతిలో శ్రీవారికి సేవ చేసుకోవాలి అనుకునేవారు తప్పకుండా ఉదయం 11 గంటలకి టికెట్లు బుక్ చేసుకోండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ డిసెంబర్ కోటా బుక్ చేసుకోగలరు. ఆ తర్వాత 1 గంటకు పరకామణి సేవ తిరుమల కోట బుక్ చేసుకోండి. దీనికి సంబంధించిన అప్డేట్ నేను చదువుతున్నా చూడండి. ది ఆన్లైన్ కోట ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 విల్ బి రిలీజ్డ్ at 11 AM, నవనీత సేవ at 12 noon and పరకామణి సేవ at 1 PM on 27 September 2024. శ్రీవారి సేవ .tirumala.org వెబ్సైట్లో మీరు ఇక్కడ లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్తో, పాస్వర్డ్తో, తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి బుక్ చేసుకోండి. ఒకవేళ కొత్త వారైతే రిజిస్టర్ చేసుకోండి. ఇలాగా ఎంటర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోండి. ఇవి కూడా దాదాపు 1 మినిట్లోనే అయిపోతున్నాయండి. ఓకేనా? మీకు అర్థమైందా? ఇక మరొక పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా నేను గత 2 రోజుల నుంచి మీకు చెప్తున్నాను, అక్టోబర్ నెలకి సంబంధించి హోమం టికెట్లు విడుదలైనాయి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా హోమం అయిపోయిన తర్వాత తిరుమల కొండపైన వెళ్ళి 300 రూపాయల దర్శన టికెట్తో స్వామివారిని అదే క్యూ లైన్లో దర్శనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నవంబర్ కోటా అనేది వచ్చే నెల అక్టోబర్లో మీకు విడుదలవుతుంది. అర్థమైందా? అలాగేనండి, గత 2 రోజుల నుంచి కూడా నేను మీ అందరికీ క్లియర్గా చెప్తూనే ఉన్నాను. ఏమని? డిసెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. నేను మరలా చెప్తున్నా, డిసెంబర్ దాకా కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. మీకు అది ఫ్రీ దర్శనమైనా ఏదైనా, నా ఉద్దేశం ఫ్రీ దర్శనం అంటే వయోవృద్ధుల, వికలాంగుల టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లు ఈ 2 ఫ్రీ కదండి. ఈ 2 కూడా అయిపోయినాయి. 300, 500 రూములు, ఆర్జిత సేవలు, సుప్రభాతం ఇవన్నీ కూడా అయిపోయినాయి బ్రేక్ దర్శనంతో సహా. బ్రేక్ దర్శనం మటుకు డిసెంబర్ కోట కొన్ని అయితే ఉన్నాయి. మీకు అవి నేను తర్వాత చూపిస్తాను. అలాగేనండి,
రూములతో సహా అన్నీ అయిపోయినాయి. ఇక ఈ కొన్ని రోజుల్లో ఎవరికైతే రూములు లేవో, రాబోయే కొన్ని రోజుల్లో ఎవరికైతే డిసెంబర్ దాకా రూములు దొరకలేదో వాళ్ళు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తప్పకుండా మీరు ప్రయత్నం చేయవచ్చండి. నేను మరలా చెప్తున్నా, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6-7 గంటల వరకు ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా మీకు కనీసం 2000 మందికి రూములు దొరికే అవకాశం ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఈరోజు 25వ తారీఖున ఉదయం 8:25 దాదాపు 50 రూపాయలు 100 రూపాయల రూములు 1500 విడుదల చేయంగా 289 భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే 1000 రూపాయల రూములు 50 విడుదల చేయంగా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అర్థమైందా? సో ఈ విధంగా చూసే ప్రతిరోజు 1500 రూములు ఉంటాయి. తప్పకుండా మీరు ప్రయత్నం అయితే చేయవచ్చు, కానీ తొందరగా రావాలి. 7 లోపల వచ్చి ట్రై చేస్తేనే మీకు అవకాశం ఉంటుంది. తర్వాత కూడా ఉంటుంది, కానీ ఒక 100 మందికి అట్లా ఉంటుంది, ఎక్కువ మందికి అయితే ఉండదు. అర్థమవుతుందా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. లేదు మేము తిరుపతిలోని ప్రైవేట్ హోటల్స్లో ఉంటాము అంటే అంతకంటే ఉత్తమమైన ఆలోచన ఇంకోటి ఉండదు. ఎందుకంటే కొండపైకి వెళ్ళి కంగారు పడిపోయి బ్యాగులు పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళే బదులు ఇదే ద బెస్ట్ అనమాట. అలాగేనండి, తిరుమల కొండపైన మీలో ఎవరికైనా కానీ ఇంకా స్వామివారి దర్శనానికి సంబంధించి డౌట్లు ఉంటే నన్ను అడగగలరు. నా వంతు ప్రయత్నంగా నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. డౌట్లకి నన్ను అడగండి, ఓకేనా? ఈ రాబోయే 3 రోజుల్లో ఎవరికైతే గనక అంటే నేను చెప్పే కదండి, ఇప్పుడు బాగా రష్ ఉంటుంది. ఇంకా అక్టోబర్ బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు తొందరగా వచ్చి దర్శనం చేసుకోండి. బ్రహ్మోత్సవాల టైంలో అయితే లక్షల మంది మనందరికీ కూడా వస్తారు కాబట్టి కష్టమైపోతుంది దర్శనం అనేది, ఓకేనా? అలాగే నిన్న తిరుమల కొండపైన ఒక వివాదంలో మనకి సోషల్ మీడియాలో టీటీడీ గురించి రాంగ్గా చెప్పడం జరిగింది. లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నది వాస్తవం కాదు అని చెప్పి టీటీడీ వారు చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ క్లియర్గా రాశారు. పవిత్రమైన శ్రీవారు లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదు. తిరుమలలోని లడ్డు పొట్లంలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాది తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీలో పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పక్కడబందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయటం శోచనీయం. ఈ విషయాన్ని భక్తులు గమనించాలి. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రాంగ్ న్యూస్ అండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఇవన్నీ మీరు నమ్మొద్దు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దర్శనానికి సంబంధించి నన్ను అడగగలరు. అలాగేనండి, టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్లు కూడా మీకు ఈరోజు ఉదయం 10 గంటలకి విడుదలైనాయి. అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పద్మావతి అమ్మవారి టెంపుల్, తిరుచానూరు, వీటిలో సంబంధించి గోవిందరాజ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి కదండి. వీటికి సంబంధించి దర్శన టికెట్లు మీకు సేవా టికెట్లు కావాలంటే మీరు బుక్ చేసుకోండి, సరేనా? సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇక రాబోయే ఈ డిసెంబర్ వరకు కూడా మీకు ఏమైనా టికెట్లు కావాలి అంటే తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఎదురుగా విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ మీరు సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఈ టోకెన్ల ద్వారా మీకు 5 గంటల లోపల మీ దర్శనం అయితే పూర్తి అవుతుంది, ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ధన్యవాదాలు.